నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్స్ చేయండి. మీరు ఒకసారి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి రివ్యూస్ చూడండి. అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మన దగ్గర క్లాసెస్లో అన్ని రకాలు ఉంటాయి. చాలా నేర్పిస్తాను నేను. అసలు ఏ టైంలో ఏం చేయాలి ఇవన్నీ కూడా రకరకాల టిప్స్ మీకే ఇన్నిస్తూ ఉంటాను. సో నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్కి ఇంకెన్ని ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా. అండ్ మన దగ్గర సపరేట్గా ఆయుర్వేద డైట్ ప్లాన్ కూడా స్టార్ట్ అయింది. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అది కూడా. అండ్ అగైన్ థ్యాంక్ యూ. సో మన దగ్గర డైట్ ప్లాన్ ఎలా ఉంటుందంటే మీ బాడీ టైప్కి తగ్గట్టుగా మీ హెల్త్ ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకొని సీజన్ని అన్నిటిని ఫ్యాక్టర్స్ తీసుకొని మీ డైజెషన్ ఇట్లా రకరకాలు తీసుకొని ఒక డైట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. నేనే ఇస్తాను, నాతో మాట్లాడిన తర్వాతనే ఇస్తాను. తర్వాత మన డైటీషియన్ మీకు వీక్లీ ఫాలోఅప్స్ కూడా చేస్తారు. సో ఎక్స్ట్రాడినరీ ఇంత తక్కువ రేట్కి మాత్రం ఎక్కడా ఇలా లేదు. సో కుదిరితే తప్పకుండా డైట్ ప్లాన్లో కూడా జాయిన్ అవ్వండి. ఎనీవేస్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్. చాలా మంది నా దగ్గరకు వచ్చి మేడం నాకు బెల్లి ఒక్కటి తీసేసేయండి, ఫ్యాట్ ఒక్కటి తీసేయండి అని చెప్తా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు యూజువల్గా అందరికీ ఉన్న పెద్ద ప్రాబ్లం కదా, ఒక పెద్ద హెడేక్ అయిపోయింది అది కదా. కానీ మనం డిసైడ్ చేయరాదనమాట మన బాడీలో ఎక్కడి నుంచి ఫ్యాట్ తీసేయాలని. మన బాడీ డిసైడ్ చేసుకుంటుంది. అండ్ ఇక్కడ పొట్ట అనింది రకరకాల రీజన్స్తో ఉండొచ్చు కదా. మీరు స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే కార్టిజాల్ ఇంక్రీజ్ అయ్యి రావచ్చు, నిద్ర సరిగా లేక రావచ్చు, ఫుడ్ రాంగ్ టైమింగ్స్లో తింటున్న రావచ్చు. ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్తాను చూడండి, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం ప్లేట్లో ఉన్న ఫుడ్ తినడం ఎంత మంచి ఫుడ్ ఉన్నా అదెంత ఇంపార్టెంటో మన బాడీకి మన హెల్త్కి, మనం మిగతా టైంలో ఏం చేస్తున్నాం అన్నది అంతే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ మినిట్ చాలా స్ట్రెస్డ్ ఉంటున్నాను, చాలా స్ట్రెస్ తీసుకుని ఓవర్ థింకింగ్ ఉంటుంది, నేను అసలు నిద్ర సరిగా పోవట్లేదు, ఇవేవి చేయకుండా నేను ఎంత మంచి ఫుడ్ తీసుకుంటున్నా కూడా అది మన బాడీకి పట్టదు. మనకి బ్లోటింగ్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ పెరుగుతూనే ఉంటుంది, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఈ ఇమ్యూన్ సిస్టమ్ మీద పడడం స్టార్ట్ అవుతుంది. సో రకరకాల ఇష్యూస్ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనం నర్వస్ సిస్టమ్ ఎంత కామ్ ఉంచుకుంటున్నాం, మనం ఎంత బెటర్గా ఉంటున్నాం, ఇవన్నీ ఫ్యాక్టర్స్. డైజెషన్ ఆ తర్వాతనే మనకి ఏం తిన్నా పడ్డం స్టార్ట్ అవుతుంది, రైట్. సో నేను కొన్ని చెప్తాను, అవి ఫాలో చేయండి. ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ లేసాక జీరా టీ, జీరా 1/2 టీ స్పూన్, అజ్వైన్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. ప్రెగ్నెన్సీలో అజ్వైన్ తీసుకోకూడదు, ఎవ్రీ వన్ ఎల్స్ కెన్. సో మరిగించి 2 cups ఆఫ్ వాటర్ 1 cup అవుతుంది కదా, అది తీసుకోండి. సెకండ్ వచ్చేసి ఏంటంటే నేను మీకు కొన్ని రీల్స్ కూడా చేస్తాను ఈ వీటి మీద, మీకు ఇంకా కూడా క్లారిటీ వస్తుంది. సిరీస్ లాగా వెళ్దాం. తులసి ఆకులు ఒక 5 నుంచి 6, ఇంకొంచెం జింజర్ ముక్క, ఇంత జింజర్ ముక్క అగైన్ బాగా మరిగించి తీసుకోండి. ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ని చాలా బాగా కామ్ చేస్తుంది. అండ్ తినే కంటే ముందు ఒక 2 to 3 డీప్ బ్రెత్స్ తీసుకొని మంచిగా నమిలి మింగండి. ఇవన్నీ కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఆసనాస్ చూపిస్తాను, ప్రాక్టీస్ చేయండి. మనకి కోర్ చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రెంగ్తెన్ అవ్వడానికి. చాలా మంది డిఆర్ ఇష్యూస్ ఉంటాయి. మీకు ఎంత ఫింగర్ గ్యాప్ ఉన్నా, ఎంత సెంటీమీటర్స్ గ్యాప్ ఉన్నా సరే మనకు తగ్గడానికి చాలా బాగా హెల్ప్ అయ్యేది ఏంటంటే ఆసనాస్ అనమాట. కోర్ స్ట్రెంగ్తెన్ అవుతే మీకు మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ అవుతాం, కాన్ఫిడెన్స్ పరంగా ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీకు కోర్ స్ట్రెంగ్తెన్ అవుతుంది అంటే పొట్ట దగ్గర అంతా ఫ్యాట్ కరుగుతుంది, మనకి ఇన్సులిన్ ఇష్యూస్ ఉన్న విజరల్ ఫ్యాట్ తగ్గడానికి ఇట్లా రకరకాల బెనిఫిట్స్ ఉంటానే ఉంటాయి. సో నేను మీకు ఈరోజు అవన్నీ చూపిస్తాను, ప్రాక్టీస్ చేసుకోండి. సో చాలా స్లోగా నీస్ లిఫ్ట్ చేసి కొంచెం వార్మప్స్ యాడ్ చేసుకోండి దీనికంటే ముందు. సో స్లోగా జస్ట్ చిన్న వార్మప్స్ తీసుకున్నా సరే, ఇలా ఫార్వర్డ్ అండ్ బ్యాక్ ఎనీథింగ్ ఏది ఇచ్చినా సరే స్లోగా నీస్ లిఫ్ట్ చేయండి అండ్ డౌన్. నీ పెయిన్ ఉంటే ఇది చేయకండి. స్లోలీ నీస్ లిఫ్ట్ అప్, ఎంగేజ్ యర్ కోర్, స్లోగా డౌన్. ఇది ఒక 5 to 10 రౌండ్స్ ఇచ్చేసి దెన్ స్లోలీ ప్లాంక్ తీసుకోండి. ప్లాంక్లో స్లోగా నీ టు ఎల్బో 4 రౌండ్స్ ఇచ్చేసి స్లోలీ అధోముఖ, మళ్ళీ స్లోగా ఫార్వర్డ్ టు ప్లాంక్, రిలాక్సింగ్ చైల్డ్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ టు ప్లాంక్, మళ్ళీ నీ టు ఎల్బో 4 రౌండ్స్, మళ్ళీ స్లోలీ బ్యాక్ టు అధోముఖ, స్లోగా మళ్ళీ ఫార్వర్డ్ టు ప్లాంక్, రిలాక్స్. ఇదొక 10 రౌండ్స్ లాగా ఇవ్వండి. మీకు కంఫర్ట్ పెరిగినా కొద్దీ ఇంకా కంఫర్టబుల్ అవుతానే ఉంటారు, ఫ్లెక్సిబిలిటీ పెరిగినా కొద్దీ కూడా. సో స్లోగా వజ్రాసనాకు వచ్చేసేయండి. వజ్రాసనాకు వచ్చి స్పైన్ స్ట్రైట్ తీసుకొని రిలాక్స్. స్లోలీ పామ్స్ ఆన్ యువర్ మ్యాట్, స్ట్రెచ్ డౌన్. పుట్ట మీద ప్రెషర్ రానివ్వండి. మళ్ళీ చాలా స్లోగా పైకి ఇన్హేల్, ఎక్స్హేల్. స్లోలీ పొట్ట మీద ప్రెషర్, స్లోలీ పైకి. ఇది కూడా ఒక 10 రౌండ్స్ అట్లా రానివ్వండి. స్లోలీ డౌన్ తీసుకొని ఇప్పుడు డౌన్ వచ్చేసి ఆన్ యువర్ మ్యాట్ తీసుకొని
నడుము నొప్పి ఉంటే నెక్ లిఫ్ట్ చేయొద్దు, మిగతా అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో స్లోగా అప్ తీసుకొని చేతులు 2 అప్ తీసుకొని స్లోలీ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 ఇలా 20 రౌండ్స్ ఇవ్వండి. సెంటర్ ఒక ఫ్యూ సెకండ్స్ రిలాక్సేషన్ ఇచ్చేసి జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ మళ్ళీ స్లోగా పైకి. నడుము నొప్పి పెయిన్ నెక్ పెయిన్ ఉంటే లిఫ్ట్ చేయకూడదు కాబట్టి లిఫ్ట్ చేయకుండా అప్ డౌన్ తీసుకొని సిజర్స్ ఇవ్వండి. ఎవ్రీ వన్ ఎల్స్ ఇంటర్లాక్ తీసుకొని సేమ్ సిజర్స్ ఇచ్చేసి స్లోలీ టచ్ డౌన్. 1 2 3 4 5 6 7 8 ఇది కూడా ఒక 20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. స్లోలీ నెక్ డౌన్, మొత్తం కోర్ అంతా ఎంగేజ్, రిలాక్స్. స్లోలీ టు యువర్ లెఫ్ట్ అండ్ రైట్ స్ట్రెచ్. స్లోగా టు యువర్ లెఫ్ట్ అండ్ రైట్ స్ట్రెచ్ అండ్ హోల్డ్ ఇట్. స్లోలీ హోల్డ్ ఇట్. పవన్ ముక్తాసన యాడ్ చేసుకోండి, మనకి బ్లోటింగ్ ఉన్న పోతుంది. ఇన్హేల్, ఎక్స్హేల్, మళ్ళీ ఇన్హేల్ నెక్ డౌన్, ఎక్స్హేల్ హగ్, స్లోగా పైకి, స్లోలీ సెంటర్ డౌన్. ఇది కూడా ఒక 5 to 10 రౌండ్స్ రానివ్వండి. స్లోలీ సైడ్ నుంచి పక్కకి లేచిన తర్వాత నడుము నొప్పి ఉన్నా లేకున్నా సైడ్ నుంచే లేవాలి ఎప్పుడైనా సరే. అండ్ దెన్ స్లోలీ సెంటర్ పైకి, స్లోలీ ఫుల్ స్ట్రెచ్, ఫేస్ ఫార్వర్డ్ ఇచ్చి ఓన్లీ కింద మూమెంట్ రాని. 2 3 4 5 6 7 8 ఇలా ఒక 20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. 20 రౌండ్స్ సేమ్. కాళ్ళు 2 ఫార్వర్డ్ తీసుకొని స్లోలీ మీకు ఎంత కుదిరితే అంత ఫార్వర్డ్ బెండ్స్ ఇచ్చేసేయండి. ఇలా ఇవన్నీ కూడా ఒక 20 రౌండ్స్ వచ్చేలా చూసుకోండి. సెకండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ప్రాక్టీసింగ్ చేసిన తర్వాత మీరు సూర్య నమస్కారాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ముందు చెప్పినట్టు వీడియో దగ్గర మనం రోజంతలో ఏం చేస్తున్నాం అన్నది లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో యోగా ప్రాక్టీస్ కూడా అంతే విపరీతంగా హెల్ప్ అవుతుంది. సో మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా మనకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది అనమాట. మీకు స్ట్రెంగ్త్ వస్తుంది, మొబిలిటీ వస్తుంది, బెటర్ ఆర్గన్స్ ఫంక్షనింగ్ వస్తుంది. ఒక్క కూర్చుని దగ్గరే మీకు ఓన్లీ బ్రెత్తో కూడా మనం చాలా వాటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు, రైట్? సో కంపల్సరీ యోగా ప్రాక్టీస్ ఉండేలా చూసుకోండి. దీంతో పాటు రోజంతా యాక్టివ్ ఉండేలాగా చూసుకోండి. కంటిన్యూస్ 2 గంటలు కూర్చుంటే ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 5 minutes అలా నడవండి. తిన్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం, వాకింగ్ చేయడం, ఇట్లాంటి ప్రాక్టీస్ చేసుకోండి. మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. మన క్లాసెస్కి వచ్చినప్పుడు నేను అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాను. అండ్ ఓన్లీ డైట్లో కూడా ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్లియర్గా మీకు రాస్తాను. మీకు ఓన్లీ ఏం తినాలని చెప్పి అసలు పంపించాను ఎప్పుడు నేను. కంపల్సరీ రూల్స్, ఆఫ్టర్నూన్ ఏం చేయాలి, మార్నింగ్ రొటీన్లో ఏం చేయాలి, నైట్ రొటీన్లో ఏం చేయాలి, ఇలా అన్నీ నేర్పిస్తాను ఓన్లీ డైట్లో కూడా. సో తప్పకుండా కుదిరితే తీసుకోండి. స్లాట్స్ బేస్డ్ ఉంటాయి. సో నేను ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్కి తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇన్ని చేయాలంటే లిమిట్లో ఉన్నప్పుడే చేయొస్తుంది. రోజుకి మనము ఎక్కువ తీసుకుంటే చేయడానికి రాదు. సో లిమిటెడ్ ఉంటాయి కాబట్టి స్లాట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.